అంటే ఇప్పటివరకు మీరు చాలా సర్జరీస్ చేశారన్నారు హాస్పిటల్‌లో. అండ్ ఈ సర్జరీ చేసిన తర్వాత దానికి ఎటువంటి మెడికేషన్ తీసుకోవాలి? అండ్ అంటే ఎన్ని రోజుల్లో అది క్యూర్ అవ్వచ్చు? అంటే డిపెండింగ్ అపాన్ ద ఏజ్ ఉంటుందా? లేదా తన ఫిజికల్ ఎబిలిటీ పైన ఉంటుందా? సో, ఈ సుంతి ఆపరేషన్ గాని, కత్నాని గాని ఏదైనా ఉన్న ఆపరేషన్ ఇవన్నీ ట్రెడిషనల్ మెథడ్‌గా చేసేవాళ్ళు. చాలా ఏళ్ల నుంచి ఇది ప్రాక్టీస్ ఉంది. కొంతమంది ఒట్టిగా కట్ జేసేస్తారు. కొంతమంది ఎగ్ పెడుతుంటారు, గుడ్డు పెడుతుంటారు. కొంతమంది రింగ్ మెథడ్ అంటుంటారు. కొందరు లేజర్ చేస్తుంటారు. కొందరు కోత మెథడ్‌లో చేస్తుంటారు. కొన్ని అలస్కన్ క్లాంప్స్ అని ఉంటాయి కొన్ని. ఇట్లా రకాలు చాలా వచ్చినాయి. బట్ ఇవి ఏ రకాలు చూసుకున్నా గానీ ఇవన్నీ పెయిన్‌ఫుల్ పెయిన్‌ఫుల్. ప్రొసీజర్స్. యాహ్! పెయిన్‌ఫుల్. బట్ మన సెంటర్‌లో నేను చేసే సర్జరీ ఏదైతే ఉందో ఇప్పటిదాకా 30,000 ప్లస్ సర్జరీ చేసుంటాము ఒక 8 ఇయర్స్‌లో. సో, మనం చేసే సర్జరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ స్టాప్లర్ మెథడ్ అన్నట్టు. ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ అనే మెథడ్ ద్వారా చేయడం ఇదంతా ఒక 5 మినిట్స్ ప్రొసీజర్ టైము. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజరు. వాపు గాని, బ్లీడింగ్ గాని ఏది ఉండదు. బట్ కొందరికి వాపొచ్చే అవకాశాలుంటాయి. కొందరికి బ్లీడింగ్ వచ్చే అవకాశాలుంటాయి. వాళ్ళు తీసుకునే జాగ్రత్తలను బట్టి. ఓకే. ఇప్పుడు నేను ఏం చెప్తాను 15 డేస్ వరకి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోమని చెప్తాను. బట్ కొందరికి కంట్రోల్ అయితది. కొందరికి కంట్రోల్ కాదు. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ వస్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. సడెన్‌గా ఎరెక్షన్ అయిపోతది. ఎరెక్షన్ అయినప్పుడు వాళ్ళకి బ్లీడ్ అయ్యే అవకాశాలుంటాయి. నొప్పొచ్చే అవకాశాలుంటది. వాపొచ్చే అవకాశాలుంటాయి. చర్మం హీల్ కాకముందే పిన్స్ ఊడిపోయే అవకాశాలుంటాయి. ఇట్లాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితది.